సండే కూడా ఆడలేదు లేక ఆడలేదు అంటే వాళ్ళ బట్టి అంటే ఎంఎస్ఎంఈ కింద షాప్ పెట్టుకుంటాడు రెడీ అని పొలం పనులకు వెళ్తున్నామ్మా. అదే అమ్మా. ఇంకేంటమ్మా, ఏంటి ఎట్టున్నారు? ఇల్లు ఎప్పుడు కట్టారమ్మా? డబ్బులు వచ్చిందా, డబ్బులు రాలేదా? ఇంకా ఇవ్వాల. ఇప్పుడు ఎంత రాలేదు మీకు? 40,000 రావాలా? గవర్నమెంట్ లాగిపోతే మళ్ళీ మన దాంట్లో ఇస్తా అన్నారు. ఇప్పుడు వస్తాయమ్మా. ఏది ఈ విలేజ్ 24 లక్షలు, ఈ విలేజ్ అయితే 24 లక్షలు, 24 lakhs. ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చేసేయండి ఇమ్మీడియట్గా. 35,000 కొత్త ఊర్దంతా ఇచ్చేయమంటాం. నేను అక్కడ అనౌన్స్ చేస్తాను, ఇచ్చేసేయండి. ఉంటే చెక్ ఇచ్చేసేయండి అమ్మాయికి మాత్రం. ఊరంతా ఇచ్చేస్తాం. ఏం ప్రపోజల్ పెట్టారు? 3 lakhs లోన్ ఇస్తారు. దాంట్లో 1,05,000 సబ్సిడీ. షాప్ పెట్టుకుంటావా? నమ్మకమేనా? రిపేర్ చేస్తాను బాగా, సేల్స్ కానీ చేస్తాను. 3 years నుంచి ఎక్స్పీరియన్స్. రిపేర్ కానీ కాంబినేషన్ చాలా వచ్చింది. షాప్ ఎక్కడ పెట్టుకుంటారు? ఇదైతే మనకి దారం బాగా వేస్తుంది. పల్లెటూరు అయితే పల్లెటూరు అయితే ఎంత దూరం ఎక్కడ? ఎంత 2 కిలోమీటర్లు, 4 kilometers, 4 కిలోమీటర్లు. నువ్వేంటమ్మా, ఏం చదువుకుంటావు నువ్వు? డాక్టర్ చేయాలా? ఏమ్మా తీసుకున్నావా? ఎక్కడ? తీసుకున్నావు? ఇప్పిస్తాను. కోచింగ్ సపోర్ట్ చేయండి అడుగుతున్నాను సార్. కోచింగ్ అంటే మనం సపోర్ట్ చేస్తాం. అంటే ఏ విధంగా ప్లాన్ చేయగలుగుతా అనేది ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆస్తి ఏమి లేదమ్మా, పొలాలు కానీ ఏమి లేవా? ఎట్లా చనిపోయాడు మీ హస్బెండ్? ఎట్లా చనిపోయాడు? కరోనా వచ్చి చనిపోయాడా? కరోనా సమయంలో సెకండ్ వేవ్. అంటే ఎంత ఏజ్ ఎంత అప్పటికైంది? ఏమన్నా అలవాట్లు ఏమైనా ఉన్నాయా? తాగుడు కానీ అవన్నీ? ప్రేయర్కి వెళ్తాను. అంటే ప్రేయర్ ఎవరు చేయరా పని? తాగుతారు కదా? తాగుతారు కదా? బాప్టిజం తీర్చుకున్నాక ఇంకా దాని అనేది ఇంకా వెళ్ళకుండా ఉండాలి మనం. రొట్టె రసం తీసుకునేటప్పుడు ఇంకా అది అయ్యారు. అంటే కొంతమంది దేవాలయానికి పోతారు, తప్పులు చేస్తారు. కొంతమంది చర్చికి పోతారు, తప్పులు చేస్తారు. కొంతమంది మసీదు పోతారు, తప్పులు చేస్తారు. ఉన్నారు, రకరకాల మనుషులు ఉన్నారు. కానీ మీకు అలవాట్లేదు. అదే నేను చూస్తే నీ వయసు కూడా 38 సంవత్సరాలే.
కాబట్టి ఈ వయసులో పిల్లలు ఇద్దరు ఉన్నారు, ఆయన ఎటు చనిపోయాడు నాకు ఆశ్చర్యం జరుగుతుంది.